హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బిఎల్కే టెక్ సొల్యూషన్స్. మనం ప్రీవియస్ వీడియోలో సిఎస్ఎస్లో ఎక్స్టర్నల్ స్టైల్స్ ఎలా అప్లై చేయాలి అనేది చూసాము. అండ్ ఈ వీడియోలో సిఎస్ఎస్ సెలెక్టర్స్ అంటే ఏంటి అనేవి చూద్దాం. సో సిఎస్ఎస్ సెలెక్టర్స్ అంటే ఏంటి? CSS selectors are used to find or select HTML elements you want to style. మనకు ఏవైతే HTML ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఎలిమెంట్స్ని స్టైల్ చేయాలి అని అనుకుంటామో వాటికి సిఎస్ఎస్ సెలెక్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ వాటినే సిఎస్ఎస్ సెలెక్టర్స్ అంటాం. టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్: ఎలిమెంట్ సెలెక్టర్స్, సింపుల్ సెలెక్టర్స్, combinator selectors, universal selectors, pseudo class selectors, and pseudo element selectors. These are some types of selectors. ఇప్పుడు సిఎస్ఎస్ సెలెక్టర్ అంటే ఏంటి? అసలు ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని మనం స్టైల్ చేయడానికి యూజ్ చేసే వాటినే సిఎస్ఎస్ సెలెక్టర్స్ అంటున్నాం. అందులో ఎలిమెంట్ సెలెక్టర్స్ అని అన్నాం. ఎలిమెంట్ సెలెక్టర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ H2 HR ఎట్సెట్రా అని ఉంది. సో ఏదైతే స్పెసిఫిక్ ఎలిమెంట్ తీసుకొని దాన్ని స్టైల్ చేస్తామో వాటిని మనం ఎలిమెంట్ సెలెక్టర్స్ అంటాం. ఇక్కడ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఎలిమెంట్ సెలెక్టర్స్ అనేవి తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ H2 అని ఒక ఎలిమెంట్ ఉంది. ఆ H2 ఎలిమెంట్కి స్పెసిఫిక్ స్టైల్ అనేది తీసుకున్నాం. హెచ్ఆర్ ఎలిమెంట్ ఉంది. ఆ హెచ్ఆర్ ఎలిమెంట్కి స్పెసిఫిక్ స్టైల్ తీసుకున్నాం. స్ట్రాంగ్ ఎలిమెంట్ ఉంది, దానికి కూడా మనం సపరేట్ స్పెసిఫిక్ స్టైల్ అనేది తీసుకున్నాము. ఇలా మనం సపరేట్ ఎలిమెంట్స్ తీసుకొని ఆ ఎలిమెంట్ని స్టైల్ చేసే వాటిని ఎలిమెంట్ సెలెక్టర్స్ అని అంటాము. నెక్స్ట్ సింపుల్ సెలెక్టర్స్ అంటే ఏమేమి ఉన్నాయి? అందులో క్లాస్ అండ్ ఐడి అని ఉంది. సో అవేంటి అనేది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కాంబినేటర్స్ ఉంది. కాంబినేటర్స్ అంటే ఏంటి? కంబైనింగ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. యూనివర్సల్ సెలెక్టర్స్ అంటే ఎఫెక్ట్స్ కంప్లీట్ హెచ్టిఎంఎల్ పేజ్. సూడో క్లాస్ సెలెక్టర్స్, సూడో ఎలిమెంట్ సెలెక్టర్స్, ఇవన్నీ మనకి టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్. ఇప్పుడు ఈ వీడియోలో సమ్ ఆఫ్ ద సెలెక్టర్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఎలిమెంట్ సెలెక్టర్స్ అనేవి మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. ఇప్పుడు సింపుల్ సెలెక్టర్స్ అంటే ఏంటి చూద్దాం. క్లాస్ అండ్ ఐడి ఉంది. సో అవేంటి అనేవి చూద్దాం మనం. క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటి? ద క్లాస్ సెలెక్టర్ సెలెక్ట్స్ HTML ఎలిమెంట్ విత్ ఏ స్పెసిఫిక్ క్లాస్ అట్రిబ్యూట్. మనం HTML ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి క్లాస్ అట్రిబ్యూట్తోని డినోట్ అనేది చేస్తాం. అంటే ఇప్పుడు ఒక HTMLని సెలెక్ట్ చేసుకొని ఆ HTMLకి క్లాస్ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాం మనం స్టైలింగ్ ఇవ్వడానికి. సో దాన్ని క్లాస్ సెలెక్టర్ అంటాం. టు సెలెక్ట్ ఎలిమెంట్స్ విత్ ఏ స్పెసిఫిక్ క్లాస్ రైట్ ఏ డాట్ క్యారెక్టర్ ఫాలోడ్ బై ద క్లాస్ నేమ్. మనము క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసి స్టైలింగ్ అనేది HTML ఎలిమెంట్స్కి ఇస్తాము. సో ఆ క్లాస్ సెలెక్టర్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎలా డినోట్ చేస్తాము? డాట్ అనే క్యారెక్టర్ని యూజ్ చేసి ఆ డాట్ పక్కన మనం క్లాస్ నేమ్ అనేది రాయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ డాట్ మై కలర్ అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడ డాట్ అని అంటున్నాము అంటే క్లాస్ అన్నట్టు. మై కలర్ అనేది క్లాస్ నేమ్. సో ఇక్కడ కలర్ మన క్లాస్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్, ఏదైనా తీసుకోవచ్చు. బట్ క్లాస్ సెలెక్టర్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? యూజింగ్ డాట్ క్యారెక్టర్. సో ఇక్కడ డాట్ అనేది యూజ్ చేసిన తర్వాత మై కలర్ అనేది తీసుకున్నాము. సో డాట్ తర్వాత మై కలర్ అనేది క్లాస్ నేమ్. డాట్ అనేది క్లాస్, మై కలర్ అనేది క్లాస్ నేమ్. అందులో మనం బ్రేసెస్ యూజ్ చేసి ఒక ప్రాపర్టీ అండ్ ఒక వాల్యూ అనేది ఇచ్చినాము. సో ఇది మనము కలర్ స్టైల్ అనేది అప్లై చేసినాము. స్టైల్ అప్లై చేసిన తర్వాత మనం దాన్ని ఎలా కాల్ చేయాలి అనేది చూద్దాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ విఎస్ కోడ్లో నేను ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నా. సెలెక్టర్స్ అని ఒకటి పేజ్ క్రియేట్ చేస్తున్నా. selectors.html. ఇప్పుడు ఇందులో టైటిల్ ఏం చేస్తున్నాము? సిఎస్ఎస్ సెలెక్టర్స్. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఒక H2 అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నా. అందులో మనకి ఇప్పుడు క్లాస్ సెలెక్టర్ కదా, క్లాస్ సెలెక్టర్ అని హెడ్డింగ్ పెట్టేసా. అండ్ ఇందులో నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా. మళ్ళీ పారాగ్రాఫ్ తీసుకొని
this paragraph belongs to class selectors. దిస్ పారాగ్రాఫ్ బిలాంగ్స్ టు క్లాస్ సెలెక్టర్స్ అని నేను ఒక టెక్స్ట్ అనేది రాశాను. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ రన్ చేయాలి అంటే ఎలా చేయాలి? ఇక్కడ రన్ అనాలి, టెర్మినల్ దగ్గర రన్ అని స్టార్ట్ డీబగ్గింగ్ అనాలి, అండ్ మనకి ఇక్కడ వెబ్ యాప్ క్రోమ్లో రన్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకి క్లాస్ సెలెక్టర్ అనేది వచ్చేసింది, h2 ట్యాగ్. సారీ, 1 సెకండ్, పేజ్ రిఫ్రెష్. క్లాస్ సెలెక్టర్ అనేది మనకి వచ్చేసింది, అండ్ దిస్ పారాగ్రాఫ్ బిలాంగ్స్ టు క్లాస్ సెలెక్టర్. మనకి ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ ఒకటి వచ్చేసింది, అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఒకటి వచ్చేసింది. అంటే ఇది h2 అంటే హెడ్డింగ్ ఎలిమెంట్, ఇది p అంటే పారాగ్రాఫ్ ఎలిమెంట్. ఇప్పుడు మనము ఇంటర్నల్ సిఎస్ఎస్ అనేది ఎక్కడ తీసుకున్నాము? మనం హెడ్ సెక్షన్లో స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేసి అందులో స్టైల్స్ అనేవి రాసుకుంటాం మనకు విత్ ఇన్ ద పేజ్ కావాలి అన్నప్పుడు. సో ఇప్పుడు నేను సేమ్ ఇక్కడ విత్ ఇన్ ద పేజ్ నాకు స్టైల్స్ అనేది రావాలి. సో నేను ఇక్కడ ఇంటర్నల్ సిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తున్నా. స్టైల్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నా ఇక్కడ, అండ్ స్టైల్ ట్యాగ్ తీసుకున్న తర్వాత నేను హెచ్2 ఎలిమెంట్కి నాకు కలర్ ఎగ్జాంపుల్ బ్లూ వైలెట్, నెక్స్ట్ font weight bold, నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ సెంటర్. ఇప్పుడు టెక్స్ట్ అలైన్ సెంటర్ అని అన్న తర్వాత ఇప్పుడు ఈ h2 అంటే మనకి ఏం ఎఫెక్ట్ అవుతుంది? ఈ h2 ఎలిమెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో క్లాస్ సెలెక్టర్ అనే హెడ్డింగ్ మనకు ఎలిమెంట్ సెలెక్టర్తో యూజ్ చేసినాం. ఎలిమెంట్ అంటే h2 అనేది ఎలిమెంట్ కాబట్టి ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసి ఈ స్టైల్ అనేది అప్లై చేసినాం. సో ఇప్పుడు ఇక్కడ మనము అవుట్పుట్ క్రోమ్ దగ్గరికి వెళ్ళేసి రీఫ్రెష్ చేయగానే ఇక్కడ మనకి క్లాస్ సెలెక్టర్ ఎఫెక్ట్స్ అనేవి మనకి అప్లై అయినాయి, అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్ కాబట్టి సెంటర్కి కూడా వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇక్కడ పారాగ్రాఫ్ బిలాంగ్స్ టు క్లాస్ సెలెక్టర్ అన్నాం, ఇది ఓన్లీ పారాగ్రాఫ్ ట్యాగ్. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ని మనము క్లాస్ అనే యాట్రిబ్యూట్తో స్టైల్ అనేది చేయాలి. సో ఇప్పుడు మనం క్లాస్ అనే యాట్రిబ్యూట్స్తో స్టైల్ చేయాలి అని అంటే డాట్ అనేది యూజ్ చేయాలి. నేను క్యారెక్టర్ డాట్ ఫాలోడ్ బై క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏంటి? యూజర్ డిఫైన్డ్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను మై కలర్ అని తీసుకుంటున్నా, మై కలర్, అండ్ ఇక్కడ కలర్ రెడ్, సేమ్ ఇక్కడ ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇస్తున్నా, నెక్స్ట్ ఫాంట్ సైజ్ 30 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ మై కలర్ అనేది నేను డిఫైన్ అనేది చేసి అందులో స్టైల్స్ అనేది రాశాను. ఇప్పుడు ఇక్కడ డాట్ అంటే క్లాస్ రిప్రజెంట్ చేస్తుంది, అండ్ ఇక్కడ మై కలర్ అనేది క్లాస్ నేమ్. సో ఇప్పుడు మనకి ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్కి ఈ క్లాస్ నేమ్ యూజ్ చేసి స్టైల్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ కలర్ అనేది డిఫైన్ చేశాను, అంటే ఆ క్లాస్ని డిఫైన్ చేసి అందులో స్టైల్ అనేది అప్లై చేశా. బట్ రీఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడ ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు ఎఫెక్ట్ అవ్వట్లేదు? మనం ఆ కలర్ని కాల్ చేయాలి, క్లాస్ని కాల్ చేయాలి, క్లాస్ యాట్రిబ్యూట్తో మనం కాల్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్లో మనకు క్లాస్ యాట్రిబ్యూట్తో కలర్ అనేది ఎఫెక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను క్లాస్ యాట్రిబ్యూట్ని కాల్ చేస్తున్నాను. క్లాస్ యాట్రిబ్యూట్ని క్లాస్ ఈక్వల్స్ టు డబల్ కోట్ అనేది వచ్చేసింది. ఈ డబల్ కోట్స్లో మనం ఇక్కడ ఏదైతే క్లాస్ నేమ్ తీసుకున్నామో ఆ క్లాస్ నేమ్ని ఇక్కడ కాల్ చేయాలి. ఇక్కడ మనము రిప్రజెంట్ చేసేటప్పుడు అంటే డిఫైన్ చేసేటప్పుడు డాట్ మై కలర్ అన్నాము, బట్ కాలింగ్ చేసేటప్పుడు ఓన్లీ ఆ కలర్ నేమ్ని మాత్రమే కాల్ చేయాలి, డాట్ అనేది యూజ్ చేయొద్దు. సో ఇక్కడ నేను క్లాస్ ఈక్వల్ టు మై కలర్ అని
ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్లో కాల్ చేశాను. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నా. రీఫ్రెష్ చేయగానే మనకు ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అయింది అండ్ ఇక్కడ అవుట్పుట్ కూడా మనకి జనరేట్ అయిపోయింది. సో ఇదేమో మనకి ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసి స్టైలింగ్ అనేది చేసాము అండ్ ఇదేమో మనకి క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసి స్టైలింగ్ అనేది చేసాము. ఇలా మనకి క్లాస్ యాట్రిబ్యూట్స్తో మనం క్లాస్ సెలెక్టర్ని స్టైల్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఐడి సెలెక్టర్. ఐడి సెలెక్టర్తో ఏం చేస్తాము? ID selector uses ID attribute of an HTML element to select a specific element. ఇక్కడ HTML ఎలిమెంట్ని ID సెలెక్టర్తో యూజ్ చేయాలి అంటే మనకు అంటే ఇక్కడ ఏమంటుండో ID సెలెక్టర్ యూజెస్ ID attribute of an HTML element to select specific element. మనకి ID సెలెక్టర్ యూజ్ చేసి మనం స్టైల్ అనేది అప్లై చేయాలి అన్నప్పుడు ID attribute యూజ్ చేయాలి అంటుండు HTML ఎలిమెంట్లో. The ID of an element is unique within a page, so ID selector is used to select one unique element. ID అనేది మనకి within the page unique. సో మనము యూనిక్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయడానికి యూనిక్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసి వాటికి కలర్స్ అప్లై చేయడానికి ఐడి సెలెక్టర్ అనేది యూజ్ చేస్తాం యూనిక్ ఎలిమెంట్స్కి చేయడానికి. అండ్ ఈ ఐడి సెలెక్టర్ని ఎలా డినోట్ చేస్తాము? హ్యాష్తో డినోట్ చేస్తాం. హ్యాష్ అనే క్యారెక్టర్తో డినోట్ చేసి ఫాలోడ్ బై ద ఐడి ఆఫ్ ద ఎలిమెంట్. సో అది ఎలా అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాష్ టెక్స్ట్ కలర్ 1 అని ఉంది అండ్ ఇక్కడ కలర్ బ్లూ, ఇక్కడ ప్రాపర్టీ అంటే కలర్ బ్లూ అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీకి మనం బ్లూ అనే వాల్యూ ఇచ్చినాం, కలర్ అనే ప్రాపర్టీకి బ్లూ అనే వాల్యూ ఇచ్చినాం. ఇక్కడ హ్యాష్ టెక్స్ట్ కలర్ 1, ఇక్కడ హ్యాష్ అనేది ఐడి అండ్ టెక్స్ట్ కలర్ 1 అనేది ఎలిమెంట్, ఐడి ఆఫ్ ద ఎలిమెంట్. సో మనం ఐడిని హ్యాష్ తోటి నోట్ చేస్తాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ యూనిక్ ఎలిమెంట్స్కి మనము ఐడి అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇంకొక ఇక్కడ H2 సేమ్ ఇక్కడ నేను మళ్ళీ కాపీ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఐడి సెలెక్టర్ అంటున్నా, ఐడి సెలెక్టర్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇదే పారాగ్రాఫ్ని నేను మళ్ళీ కాపీ చేస్తున్నాను, లేదు ఇక్కడ చేంజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాము, అందులో ఫస్ట్ ఐడి 1 వచ్చేసి HTML కోర్స్ అండ్ ఇక్కడ ఐడి 2 వచ్చేసి ఎగ్జాంపుల్ CSS కోర్స్. ఇప్పుడు ఇక్కడ మనకు పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది మనకు క్యాపిటల్స్లో వచ్చింది, అప్పర్ కేస్లో. సో నో ప్రాబ్లం, ఎందుకంటే కేస్ సెన్సిటివ్ అనేది కాదు కాబట్టి మనకు ఎలా అయినా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. రన్ చేయగానే ఐడి సెలెక్టర్, మనం ఎలిమెంట్ సెలెక్టర్ ఏవైతే ఆల్రెడీ స్టైల్స్ అప్లై చేసామో H2కి అదే ఇక్కడ వర్క్ అయింది ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనకు పారాగ్రాఫ్లో ఫస్ట్ ఐడి ఏంటి? HTML కోర్స్ ఉంది, సెకండ్ ఐడి CSS కోర్స్ ఉంది. సో ఈ ఐడి సెలెక్టర్ యూజ్ చేసి నాకు యూనిక్ ఎలిమెంట్గా సెలెక్ట్ చేయాలి కదా స్టైల్స్ని. సో నేను దీనికి సపరేట్ స్టైల్, దీనికి సపరేట్ స్టైల్ ఇవ్వాలి, అంటే ఐడి 1కి సపరేట్, ఐడి 2కి సపరేట్ స్టైల్స్ అనేవి ఇవ్వాలి. సో అవి ఎలా ఇస్తాము? సేమ్ ఇప్పుడు ఇక్కడ స్టైల్ ట్యాగ్లో హ్యాష్ అనే క్యారెక్టర్తో నేను డినోట్ చేస్తున్నా అండ్ హ్యాష్ డినోట్ చేసి ఐడి ఎలిమెంట్ యూజర్ డిఫైన్ ఎలిమెంట్ ఏవైనా ఇవ్వచ్చు, అంటే నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, ఐడి నేమ్. సో ఇప్పుడు నేను టెక్స్ట్ కలర్ 1 అని ఇస్తున్నా. టెక్స్ట్ కలర్ 1 కలర్ పర్పుల్. నెక్స్ట్ font weight bold and font family Times New Roman అని ఇచ్చాను. ఇలా
టెక్స్ట్ కలర్ అనేది ఒకటి ఇచ్చిన, అంటే ఐడి అనేది ఇక్కడ టెక్స్ట్ కలర్ తీసుకొని అందులో కలర్ అండ్ స్టైల్ అనేది అప్లై చేసిన. ఇక్కడ మనం క్లాస్ని డాట్తో రిప్రజెంట్ చేసి క్లాస్ నేమ్ ఇస్తున్నాము, ఇక్కడ ఐడిని హ్యాష్తో రిప్రజెంట్ చేస్తున్నాము అండ్ ఐడి నేమ్ అనేది ఇస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మనము ఐడి యాట్రిబ్యూట్తో కాలింగ్ అనేది చేయాలి ఆ సెలెక్టర్ని. సో ఐడి ఈక్వల్స్ టు టెక్స్ట్ కలర్ 1. ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో ఇక్కడ రిప్రజెంట్ చేసేటప్పుడు హ్యాష్ అని ఇచ్చినాం, బట్ కాలింగ్ చేసేటప్పుడు హ్యాష్ ఇవ్వద్దు, ఓన్లీ ఆ నేమ్ మాత్రమే ఇవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, టెక్స్ట్ కలర్ 1 అని తీసుకున్నాము. సో ఇక్కడ ఐడికి టెక్స్ట్ కలర్ 1 HTML కోర్స్ అని అంటున్నాం. సో ఒకసారి రన్ చేసి చూద్దాం అవుట్పుట్. ఎస్, మనకి కలర్ అనేది ఎఫెక్ట్ అయిపోయింది అండ్ మనకి టెక్స్ట్ కూడా టైమ్స్ న్యూ రోమన్కి కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఐడి 2కి కావాలి సిఎస్ఎస్ కోడ్స్. సో నేనేం చేస్తున్నా, దీన్నే కాపీ చేస్తున్నా అండ్ ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసుకొని ఇక్కడ జస్ట్ హ్యాష్తో డినోట్ చేసి ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేస్తున్నా, టెక్స్ట్ కలర్ 2 అని ఇచ్చిన అండ్ ఇక్కడ కలర్ పర్పుల్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కలర్ రెడ్ అండ్ ఇక్కడ టైమ్స్ న్యూ రోమన్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ ఫ్యామిలీ ఇటాలిక్ ట్రై చేద్దాం, లేదు అంటే ఇక్కడ కర్సివ్ ఉంది, సో కర్సివ్ అనేది ట్రై చేద్దాం. 1 సెకండ్, ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఓకే, కర్సివ్ అనేది ట్రై చేద్దాం. సో ఇలా కర్సివ్ అని చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఐడికి ఐడి ఈక్వల్స్ టు టెక్స్ట్ కలర్, ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చాము, టెక్స్ట్ కలర్ 2 అని ఇచ్చినాం. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఐడి సెలెక్టర్తో కాల్ చేస్తున్నాం. నెక్స్ట్ సేవ్ చేస్తున్నాం. ఎస్, మనకి ఇక్కడ స్టైల్ అనేది ఎఫెక్ట్ అయిపోయింది, కలర్ రెడ్ వచ్చింది అండ్ ఫాంట్ వెయిట్ బోల్డ్, స్టైల్ అనేది కర్సివ్ వచ్చింది. సో ఇలా మనము ఐడి సెలెక్టర్ అండ్ క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ యూనివర్సల్ సెలెక్టర్. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏంటి, ఎఫెక్ట్స్ కంప్లీట్ HTML పేజ్. యూనివర్సల్ సెలెక్టర్ సెలెక్ట్స్ ఆల్ HTML ఎలిమెంట్స్ ఆన్ ద పేజ్. ఓకే, అండ్ దీన్ని మనం స్టార్తో డిఫైన్ చేస్తున్నాం, రిప్రజెంట్ చేస్తున్నాం. స్టార్ అనేది యూజ్ చేసి అందులో బ్లాక్లో మనం ఏదైతే స్టైల్స్ అప్లై చేస్తామో ఆ స్టైల్స్ అన్ని కంప్లీట్ HTML పేజ్కి అప్లై అయిపోతాయి. అవి ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ స్టార్ అనేది డినోట్ చేశాను, స్టార్ లోపల నేను బ్యాక్గ్రౌండ్ కలర్, ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇదేంటి చార్ట్ రిజియో సంథింగ్ ఏదో ఒక కలర్ ఉంది, ఆ కలర్ అనేది అప్లై చేసాము అండ్ టెక్స్ట్ అలైన్ ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ అని అన్నాము, లేదు టెక్స్ట్ అలైన్ రైట్ అని అందాం. ఇప్పుడు ఇక్కడ మనకి రీఫ్రెష్ చేయకముందు ఓన్లీ ఎలిమెంట్ సెలెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి సెంటర్కి వచ్చేసినాయి అండ్ ఇక్కడ మనకు క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసి సంథింగ్ స్టైల్స్ అనేవి అప్లై చేసాము, అది ఎఫెక్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఐడి సెలెక్టర్ యూజ్ చేసి మనము స్టైల్స్ అప్లై చేస్తే అది కూడా ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ అంటే యూనివర్సల్ సెలెక్టర్ ఏం చేస్తుంది, ఈ పేజ్ మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేస్తే మనకి ఇలా పేజ్ మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది. అందులో ఏదైతే స్టైల్స్ మనం యూజ్ చేసామో ఆ స్టైల్స్ అనేవి మనకి అప్లై అయి అలా అవుట్పుట్ అనేది వచ్చేసింది.
ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మనం సంథింగ్ చార్జ్ సెట్ యూజ్ అంటే గ్రీన్ కలర్ సంథింగ్ ఉంది. సో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎఫెక్ట్ అయింది. టెక్స్ట్ లైన్ సెంటర్ ఇచ్చినాం కాబట్టి టెక్స్ట్ లైన్ రైట్ ఇచ్చినాం కాబట్టి ఇక్కడ ఈ రైట్ సైడ్ అనేవి మనకి ఎఫెక్ట్ అయిపోయినాయి. సో ఇలా మనకి యూనివర్సల్ సెలెక్టర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో నేను మీకు కాంబినేటర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ సూడో క్లాస్ సెలెక్టర్స్ అంటే ఏంటి, సూడో ఎలిమెంట్ సెలెక్టర్స్ అంటే ఏంటి అనేవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.